హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక మంచి చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మనం నిత్యము పువ్వులను పూజలో ఉపయోగిస్తూ ఉంటాం కదా. పూజ అయిన తర్వాత ఆ పువ్వులను ఎవ్వరూ త్రొక్కని ప్రదేశంలో కానీ పారే నీళ్ళలో కలిపేస్తూ ఉంటాం. మరి ఈసారి అలా పడేయకుండా పూజకు వాడే పువ్వులను మన ఇంట్లో ఉండే అతి తక్కువ సుగంధ పరిమళమైన వస్తువులతో ధూప్ స్టిక్స్ని ఈజీగా తయారు చేద్దామా? చాలా మంచి సువాసన, ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రావటానికి ఈ ధూప్ స్టిక్స్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? పూజకు ముందుగా కావలసినవి భక్తి భావన, దానితో పాటు పూజలో ఉపయోగించిన సుగంధ ద్రవ్యాలను కూడా స్వచ్ఛమైనవిగా ఉండటం చాలా ముఖ్యం. పూజకు వాడిన పువ్వులను ఎండలో బాగా ఆరనివ్వాలి. ఎండలో బాగా ఆరిన పువ్వులను మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎన్ని రకాల పువ్వులైనా తీసుకోవచ్చు. నేనైతే 5 రకాల పువ్వులతో ఈ ధూప్ స్టిక్స్ని తయారు చేసుకున్నాను. అవి ఏ పువ్వులంటే గులాబీలు, చామంతి, కనకాంబరం, సన్నజాజి, బంతి పూలతో ఈ ధూప్ స్టిక్స్ని ఇంట్లోనే నేను చాలా ఈజీగా తయారు చేసుకున్నాను. అప్పుడప్పుడు స్వయంగా ఇలా మన చేతులతో తయారు చేసిన ఈ ధూప్ స్టిక్స్ని మన ఇంట్లో వెలిగిస్తే ఎంత మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందో మీరు తయారు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. వీటిని తయారు చేసినంతసేపు భగవన్నామ స్మరణ చేసుకుంటూ దైవాకర్షణ కలిగినటువంటి ఈ పాజిటివ్ ఎనర్జీ స్టిక్స్ స్వామి అమ్మవార్లకు, అది కూడా వారికి ఉపయోగించే పూలతో ఇలా చేయటం వలన ఇంటికి మనసుకి ఎంత ఆనందాన్ని ప్రశాంతతను ఇస్తుందో. ఈ ధూప్ స్టిక్స్ని తయారు చేసి ఎప్పుడైతే వీటిని ఇంట్లోని దేవుని ముందు వెలిగిస్తామో అప్పుడే మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలవుతుందని మన మనస్సుకు తెలుస్తుంది. మిక్సీలో వేసుకున్నప్పుడు పూలతో పాటు కర్పూరం, ముందుగా పొడి చేసి పెట్టుకున్న సాంబ్రాణి, గుగ్గిలం వేసి పౌడర్ చేసుకోవాలి. మనకు కావలసినంత పౌడర్ని తీసుకొని అందులో ఆవు నెయ్యి, నువ్వుల నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంత మంచి వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. ఇలా బాగా కలిపిన దానిని చిన్న చిన్న, మనం గణేషకి చేస్తాం కదండి పసుపు గణపతిని, అలాగా మన చేతులతోనే చేసుకోవచ్చండి. ఇలా చక్కగా చేసుకున్న వాటిని ఎండలో బాగా ఆరనివ్వాలి. ఒక 10 రోజుల వరకు బాగా ఎండలో ఆరనివ్వాలండి. బాగా డ్రై అయిపోవాలి. మిగతా పౌడర్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకున్నానండి, అవసరమైతే మళ్ళీ చేసుకోవటానికి. ఫ్రెండ్స్, పువ్వులతో ధూప్ స్టిక్స్ని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. ఇప్పుడు చూడండి, నేను వెలిగించి చూపిస్తాను. ఇల్లంతా చక్కటి మంచి సువాసన పరిమళంతో చాలా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది అని నా మనసుకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మరి చక్కటి మంచి సువాసన పరిమళంతో ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలని మీరు అనుకుంటున్నారా? అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకోండి. ఇలానే మన మనస్సుకి, మన ఇంటికి చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.